కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశారు, రిలీజ్ అయింది, హిట్ టాక్ వినిపిస్తూ ఉంది. సో ఆంధ్రాలో ఇంకా రిలీజ్ కాని పరిస్థితి ఉంది. ఎందుకు మిమ్మల్ని అలా టార్గెట్ చేశారు? ఒక మూవీ తీస్తే నిజాన్ని చెప్తున్నాను మీరు చెప్తుంటే ఎందుకు టార్గెట్ చేశారు మిమ్మల్ని? నన్ను కదండి, బేసిక్లీ ఐ థింక్ వీఆర్ అన్కంఫర్టబుల్ దాంట్లో ఉన్న ఏదైతే నిజాలు. ఆబ్వియస్లీ ఇట్స్ ఏ ఫిలిం బేస్డ్ ఆన్ ఒక వాటర్ షెడ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలో జరిగింది ఒక 25 సంవత్సరాల క్రితం. ఆ ఈవెంట్లో ఎవరెవరైతే ఆ టైంలో పాల్గొన్నారో, దీనికోసం వాళ్ళ ఎజెండాస్ ఏంటో అవన్నీ బయటకు వచ్చి ఫ్రెష్గా మెమరీస్ అవుతాయనే ఒక ఉద్దేశంతో ఐ ఫీల్ సమ్ ఫోర్సెస్ ఆర్ ట్రయింగ్ టు డీలే ద ఫిల్మ్. సో చంద్రబాబు ఎలక్షన్స్ ముందు చంద్రబాబుని మీరు టార్గెట్ చేశారు, విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు చాలామంది కేసులు పెట్టారు, కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఇక్కడ విలన్ అనే దానికి మీనింగ్ లేదండి, ఎందుకంటే విలన్ అనేది ఒక సినిమాటిక్ టర్మ్, అది ఒక కమర్షియల్ సినిమాలో హీరో విలన్, కామెడియన్, హీరోయిన్ అనేది. ఇంకపోతే ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఇది నిజంగా జరిగింది, ఒప్పుకున్నది, వాళ్ళు కూడా ఒప్పుకున్నది. ఎవరెవరైతే వెన్నుపోటుదారులు అని వాళ్ళు మనం అంటున్నామో వాళ్ళు కూడా కాదనలేదు. వాళ్ళు మహా అయితే ఏ పరిస్థితుల్లో చెయ్యాల్సి వచ్చింది అన్నది వాళ్ళు చెప్తున్నారు, కానీ చెయ్యలేదని చెప్పట్లే ఎవరు. సో అది నేను ఒక డెలిబరేట్గా లేనిది ఉన్నది చూపించినట్టు అది నా ఉద్దేశం కాదు. అందరికీ ఏం జరిగిందో తెలుసు, ఎలా జరిగింది, ప్రాసెస్ ఏంటి, దాని ఎమోషనల్ ఆస్పెక్ట్ ఏంటి, దాని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, ఇది చెప్పడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశం. ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయిన తర్వాత దీని ప్రభావం ఏపీ ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నేను ఖచ్చితంగా ఉంటుందంటే నేను ఏం చెప్పాను, ఇప్పుడు నేను ఎలక్షన్ ఎక్స్పర్ట్ కాదు, ఓటర్స్ మీద ఎక్స్పర్ట్ కాదు, కానీ ఓటర్ అనే అతను ఇప్పుడు ఏం జరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, ఎవరు హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు, రేపు ఏం చేయబోతుంది, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఒక మనిషి మీద నమ్మకం ఉంటుంది. సో ఏదన్నా ఒక పర్టికులర్ది చూసినప్పుడు ఆ నమ్మకానికి ఒక చిన్న ఒక చిన్న పుష్ వస్తుంది, అవునా కాదా అనేది. కానీ ఏంటి ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ అది ఏ డిగ్రీలో వస్తుంది మనం చెప్పలేం, ఎంతమందికి వస్తుంది చెప్పలేం. దానికి కారణం ఏంటంటే కొంతమందికి ఈ డీటెయిల్స్ చాలా తెలిసి ఉండొచ్చు, కొంతమంది కొంచెం తెలిసి ఉండొచ్చు, కొంతమందికి బిలో ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 30 అసలు తెలిసి ఉండకపోవచ్చు. అలా ప్రతి వాళ్ళకి వేరే వేరేగా వస్తుంది ఆ ఇంపాక్ట్ అనేది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అగైన్ ఇప్పుడు ఇది కేవలం ఒక డెపిక్షన్ ఆఫ్ ఎ ట్రూ లైఫ్ ఈవెంట్, అదొక్కటే అక్కడ. అది దాని ఎఫెక్టు ఇప్పుడు ఉదాహరణకి నేను తెలుసు అనుకోండి, ఒక 4-5 సంవత్సరాలు మీకు నా మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది, నాకు మీ మీద ఒకటి ఉంటుంది. సడన్గా మీరు నా గురించి ఏదో విన్నారు, అంతవరకు మీకు తెలియంది ఆ ప్రాసెస్లో విన్నారు, అది మీకు బిలీవ్ చేయగలిగేటట్టు ఉంటే డెఫినెట్గా మన ప్రజెంట్ రిలేషన్షిప్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ డిగ్రీ చెప్పలేం. ఓకే, అదే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూనే సినిమా తీశారు. దీనికి వైఎస్ఆర్సీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో దీని నిర్మాత వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి. అలాగే ఇప్పుడు ఎవరైతే లక్ష్మీపార్వతి ఉన్నారో ఆవిడ కూడా ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో వాళ్ళ డైరెక్షన్లో నడిచింది. రామ్ గోపాల్ వర్మ వాళ్ళ డైరెక్షన్లో ఈ మూవీ తీసాడు అని చెప్తున్నారు. అది కేవలం చంద్రబాబును డ్యామేజ్ చేయడం కోసం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే క్యాంపెయిన్ అనేది మీరు ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా సరే ఒక పార్టీ వేరే పార్టీని క్రిటిసైజ్ చేస్తుంది, వేరే పార్టీ గురించి అలిగేషన్స్ చేస్తుంది, వేరే పార్టీ గురించి రకరకాలు చెప్తుంది. ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తాను, జరిగిన దాని గురించి ఉదాహరణ అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ చేసింది వైసీపీకి సంబంధించిన మనుషులు ఇందులో ఉన్నారంటే ఆటోమేటిక్గా మమ్మల్ని చేస్తున్నారు అన్న ఆర్గ్యుమెంట్ మనం తీసుకుంటే, ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ అయితే ఆ వైసీపీలు వాళ్ళ మనుషులు ఎందుకు పెడతారు అసలు ఫ్రంట్లో? దట్ ఈజ్ రిడిక్యులస్. సెకండ్ పాయింట్, ఇది వైసీపీ కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు, అది ఇంక్లూడింగ్ ఆయన కూడా. మొన్నటికి నరేంద్ర మోడీ కూడా చెప్పారు గుంటూరు స్పీచ్లో. సో ఐ థింక్ ఇందులో కొత్తగా చెప్పేది ఏం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. నరేంద్ర మోడీ చెప్పారు, ఆ తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా గురించి తెలుసుకోవాలంటే మహానాయకుడు సినిమా చూడండి అని కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. అదే అందుకని అక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఎవ్వరు వినరు. అప్పుడు ఏంటి, లక్ష్మీపార్వతి గారు చెప్పారని తీస్తే అది యాక్చువల్గా నెగిటివ్ అవుతుంది సినిమాకి.
వైసీపీ మనిషి ఉంటే నెగిటివ్ అవుతుంది సినిమాకి. అది ఎందుకు తీసుకుంటాం మేము? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చూడమంటే ఎవరు చూడలేదు కదా. ఎందుకు ఇప్పుడు నేను చాలా గొప్ప డైరెక్టర్, నా సినిమా చూడమంటే ఎవరు చూడరు. అది ఏదో ట్రైలర్లో ఏదో విషయం ఉందంటే వస్తారు, కానీ అంతే అంతే. అందరి సినిమాలు అంతే, నాదే కాదు. మనం అనుకుంటాం అంతే, ఒక పేరు మొలానే ఎవరో వచ్చి చూసేస్తాను, అలా ఎప్పుడు అవ్వదు. అది కేవలం ఇది ఎలక్షన్ స్టంట్, ఎలక్షన్ ముందు మాత్రమే వచ్చింది ఈ సినిమా. దీన్ని కేవలం మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి మాత్రమే చేశారని మీ మీద కేసులు పెట్టారు, కోర్టు కూడా స్టే అయ్యారు. ఆంధ్రాలో ఇంకా మీ మూవీ లక్ష్మీ ఎన్టీఆర్ ఇంకా రిలీజ్ కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు సేమ్ ఇష్యూ ఏదైతే మనకి తెలంగాణ హైకోర్టులో పెట్టారో అది కొట్టేయడం జరిగింది. అది ఆంధ్ర హైకోర్టులో దాన్ని అప్హోల్డ్ చేశారు. దానికి మేము సుప్రీంకోర్టులో మేము వీఆర్ ఫైలింగ్, వీఆర్ ఛాలెంజింగ్ దట్ జడ్జ్మెంట్. ట్రూ. సో ఎందుకని ఆ లక్ష్మీ ఎన్టీఆర్ అంటే ఇన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా ఎంచుకోవడం జరిగింది మీరు? సో ఇబ్బంది ఇప్పుడు మనం ఎవరో ఏదో మన రాజ్యాంగ హక్కుల ప్రకారం నాకు రాజ్యాంగ పరిధిలో నేను ఏమేమి చేయగలుగుతానని అవగాహనతోనే తీయడం జరిగింది సినిమా. దాని తర్వాత ఎవరైనా ఏదో అంటారు, ఎవరో బెదిరిస్తారు, లేకపోతే ఎవరు అది చేస్తారు ఇది చేస్తారు అనేది నేను సీరియస్గా కానీ ఎవరైనా తీసుకుంటే అసలు ఎవరు ఏమీ చేయలేరు లైఫ్లో. సో ఇప్పుడు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ వచ్చినా రామ్ గోపాల్ వర్మకి? నాకు 13 కాల్స్ డైరెక్ట్గా ఉంది. ఎవరిచ్చిన వార్నింగ్ మోస్ట్లీ నాకు ఈ టీవీల ద్వారా ఇస్తారు, కానీ డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి మాత్రం ఎవరు ఇవ్వాలి. రామ్ గోపాల్ వర్మ అంటే వాళ్ళకి భయమా? ఇప్పుడు రామ్ గోపాల్ అంటే భయం కదండి. రామ్ గోపాల్ తీసిన సినిమాలు అది వస్తే దాని ఎఫెక్ట్ వస్తుంది అని మాత్రం అది భయం ఉంది. నా మీద కాదు, నేను తీసిన సినిమాలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ మీద. మీరు తీసిన మూవీలో, మీరు చూపించిన కథలో రేపొద్దున రానున్న ఎలక్షన్స్లో ఓట్లు ఏమైనా ప్రభావితం చేస్తుంది అని అనుకుంటున్నారు మీరు? లక్ష్మీ ఎన్టీఆర్ నేను ఎప్పుడు చెప్పే ఆన్సర్ అది, ఇందాక మీకు చెప్పాను అది. ఎందుకంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది షేక్ అయితే దాని ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ ఆ డిగ్రీ నేను చెప్పలేదని చెప్పాను ఆల్రెడీ. లక్ష్మీ ఎన్టీఆర్లో అన్ని నిజాలే చూపించారు మీరు? ఇప్పుడు నిజం అనే దానికి ప్రూఫ్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను లేనప్పుడు మీరు లేరు, థియేటర్లో సినిమా చూస్తున్న ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నవాళ్ళు కూడా నిజాలు చెప్తారని నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అనుకూలంగా చెప్తారు వాళ్ళు. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు కలిసి ఉండేవారు, ఇప్పుడు విడిపోయారు. కొంతమంది వేరే పార్టీలో ఉన్నారు. రకరకాల అందరూ వాళ్ళ అనుకూలంగా చెప్పుకుంటారు. అది జరిగింది. సో నిజం అనేది ఏది బిలీవబుల్గా ఉందా అనేది నిజం, లేకపోతే వీడియో ఎవిడెన్స్ అన్నా ఉండాలి. వీడియో ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను అప్పుడున్న ప్రత్యక్ష సాక్షులు, నేను ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్, రీసెర్చ్ చేసే ప్రాసెస్లో నేను నమ్మిన నిజం నేను తీసాను. అక్కడ మీకు కనిపించిన నిజాలు అనుకుంటున్నారు మీరు? అంతే కదా, నేను నమ్మిన నిజం అనే దానికి అర్థమే కదా. 4 గోడల మధ్య జరిగింది అంటున్నారు, కొంతమంది ఆవిడ మీద దాడి చేశారని చెప్తున్నారు. ఇంట్లో 4 గోడల మధ్య లక్ష్మీ పార్వతి మీద దాడి కూడా జరిగిందని చూపించారు. అది అబద్ధం, అట్లాంటి ఏం జరగలేదని కూడా టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఏ రకంగా కదండి, ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు, నేను నమ్మేది నేను నమ్ముతాను. అప్పుడు నమ్మనప్పుడు వాళ్ళు నమ్మేది వాళ్ళ సినిమా తీసుకోమని ఎవరు వద్దన్నారు. సో లక్ష్మీ ఎన్టీఆర్ అంటే చాలా కాలం తర్వాత మీరు ఒక హిట్ కొట్టారు. ఇప్పుడు నాకు అసలు నేను హిట్లు ఫ్లాప్ నేను సీరియస్గా తీసుకున్నాను. అది నేను ఎప్పుడు నా లైఫ్లో నేను నాకు ఇష్టమైంది, నాకు అనిపించింది చేస్తా పోతాను. ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. సో లక్ష్మీ ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి ముందే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తాను అని మీరు బాలకృష్ణతో అన్నట్లు, సో ఆ చర్చ జరిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. నేను తీస్తాను అనలేదు, ఆయన అప్రోచ్ చేయాలి నాకు. కానీ నేను అందులో లక్ష్మీ పార్వతి ఘట్టం అనేది లేకపోతే నేను ఐ డోంట్ అగ్రీ విత్ దట్ కాన్సెప్ట్ అని నేను చెప్పాను. ఆయన డింట్ అగ్రీ బికాజ్ ఆబ్వియస్లీ ఆయనకి టీడీపీతో సంబంధాలు కానీ సిబిఎన్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి దట్ డిడ్ నాట్ సూట్ హిజ్ పర్పస్. అందుకని ఇట్ డింట్ వర్కౌట్. బాలకృష్ణ మాట్లాడుతూ మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మిగిలిన సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు ఎవరు, అమితాబ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఎవరు క్లిక్ కాలేదు రాజకీయాల్లో. వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. సో రాజకీయాల్లో నెగ్గుకు రావడం మాతోనే అవుతుంది, మా బ్లడ్ మా బ్రీడ్లో అది ఉంది అని చెప్తుంటారు. ఈ బ్లడ్ బ్రీడ్ ఇదంతా వింటూ ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బ్లడ్ బ్రీడ్ ఎక్కడ ఉంది పాలిటిక్స్ నాకు అర్థం కాదు. ఉన్నది సిబిఎన్ ఎన్టీఆర్ గారు బ్లడ్ కాదు కదా, ఆయన అల్లుడు ఆయన. సో దానికి మీనింగ్ అర్థం కాదు నాకు. సో కాదు, ఉన్నది రామారావు గారు అండి. అవునండి, రామారావు గారిని సిబిఎన్ కిందకి లాగేశారు, ఆయన పోయారు. తర్వాత ఇంకా బ్లడ్ బ్రీడ్ ఏంటి? ఇంకది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వం, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఇవన్నీ పక్కన పెట్టి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు విక్టరే కదా. ఎస్, పొలిటికలీ హీ వన్ ఓవర్ ఎన్టీఆర్. ఇంకేం బ్రీడు? యాక్టర్ శివాజీ మాట్లాడుతూ దీనిలో నిజాలు చూపించలేదు. సో లక్ష్మీ పార్వతీయే ఎన్టీఆర్ పైన వైస్రాయ్ హోటల్ దగ్గర
ఆవిడే సింపతి కోసం చెప్పులు వేయించింది అని చెప్పారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు శివాజీ నాకు తను ఎవరో తెలీదు, తన వయసు ఏంటో తెలీదు, అతను ఉన్నాడు అక్కడ ఒకటి. ఆయన నుండి ఎవరైతే చెప్పులు ఇస్తారో వాళ్ళ మొహం మీద రాస్తుందా? అది చెప్తున్నా. చెప్పులు విసిరిన వాడి మొహం మీద రాస్తుందా నేను లక్ష్మీపార్వతి మనిషినని, లేకపోతే ఈయనకి చెవిలో చెప్పి వేసాడా? ఆ డీటెయిల్స్ కూడా చెప్పకపోతే ఆవిడే మనుషులు పెట్టి వేయించిందంటే ఇప్పుడు కాన్స్పిరసీ అనేది ఏమైనా చెప్పచ్చండి. ఎన్టీఆర్ఏ వేయించుకున్నాడని చెప్తాం. ఇంకోటి చెప్తాడు లక్ష్మీపార్వతి పక్కన పెట్టండి, నా మీద సింపతి రావడానికి ఎన్టీఆర్ఏ మనుషుల్ని తెప్పించి వేసుకోవడం ఒకళ్ళు చెప్పచ్చు, ఇంకోటి ఏదో చెప్పదు. మీకు కథలు అది కాన్స్పిరసీ. ఓకే, అది నిజం కాకపోవచ్చు, నేను చెప్పింది నిజం కాకపోవచ్చు, ఇంకెవరో చెప్పింది కూడా నిజం కాకపోవచ్చు. కానీ ఫైనల్గా మీరు హిస్టారిక్ డాక్యుమెంటేషన్ మనం చేసినప్పుడు మోస్ట్లీ ఇట్ విల్ బీ స్ట్రీమింగ్. అదే అంతా వచ్చిన గ్యాదర్ చేసిన రీసెర్చ్ మెటీరియల్ మొత్తంలో మోస్ట్ బిలీవబుల్ ఆస్పెక్ట్ ఏం జరుగుంటుంది అనేది మీరు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్, అంటే ఇది క్రిమినల్ ఈవెంట్ కాదు, పొలిటికల్ ఈవెంట్, ఫ్యామిలీ ఈవెంట్, బట్ ఇన్వెస్టిగేషన్ దేంట్లో అయినా మీకు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీకు బిలీవబుల్గా ఉండాలి. అది అంటే మీకు వచ్చిన సమాచారం ప్రకారం, మీ ఇన్వెస్టిగేషన్లో తెలియని దాని ప్రకారం, లేకపోతే మీ రీసెర్చ్ ప్రకారం. కరెక్ట్. సో మొత్తం చూపించారా మూవీలో? ఇంకేమైనా చూపించాల్సింది ఏమైనా మిగిలిందా? ఈ స్టోరీకి ఏదైతే రిలవెన్స్ ఉందో అది నేను అన్ని చూపించాను. ఇప్పుడు నేను చూపించే స్టోరీ ఏంటి, లక్ష్మీపార్వతి గారి మీద ఈయనకి వచ్చిన ఇంప్రెషన్, ఆ బాండ్ ఎందుకు డెవలప్ అయింది అన్నది ఒక పార్ట్. అది దాన్ని ఒక ఎజెండా ప్రకారం ఎలా వాడుకున్నది ఒక పార్ట్. ఆ వాడుకున్న దానికి ఈయన డిప్రెషన్ తోటి, ఒక మెంటల్ టార్చర్ తోటి ఎలా పోయారన్నది ఒక పార్ట్. ఈ స్టోరీకి రిలవెంట్ ఉన్నాయి నేను తీసుకున్నాను. ఆ రోజుల్లో లక్ష్మీపార్వతి ఎంటర్ అవ్వడం వల్లే పార్టీ సర్వనాశనం అయిపోతుంది, లేకపోతే పార్టీ పోతుంది. పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, లేకపోతే రాష్ట్ర శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు తెర మీదకి వచ్చారు, అంతే తప్ప మరొకటి కాదు. ఇది వెన్నుపోటు కాదు, దగా కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు వెన్నుపోటు అనే దానికి చాలా సింపుల్ మీనింగ్ ఉందండి. మీకు ఒక వ్యక్తి నచ్చినప్పుడు, మీరు పార్టీలో ఉన్నారు, పార్టీలో ఉన్నది ఆయన కోసం కాదు కదా, మీరు ప్రజాసేవ కోసం వచ్చారు, ఆయన ప్రజాసేవ కోసం వచ్చారు. కానీ ఆయన పార్టీ ఫౌండర్ అండ్ లీడర్ కనుక మీ దగ్గర పనిచేస్తున్నారు. ఎప్పుడైతే పార్టీ లీడర్ సరిగ్గా చేయట్లేదు అని మీకు అనిపించిందో, మీరు ఆ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళాలి, లేకపోతే మీరు కన్ఫర్మ్ చేయాలి ఆయన మీది చేసేది తప్పు, ఇలా అయితే మేము చెయ్యం అని చెప్పాలి. అలా చెప్పకుండా దగ్గరే ఉండి ఆయనతో పాటు ఉండి ఆయన నమ్మినట్టు నటించి దాని తర్వాత ఇలాంటి ఒక బ్యాక్ హ్యాండెడ్ వ్యూతో తీసినప్పుడు దానికి డిక్షనరీ మీనింగ్ వెన్నుపోతుంది. బ్యాక్ స్టాబింగ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు షేక్స్పియర్ డ్రామా నుంచి వచ్చింది. జూలియస్ సీజర్ని చంపినప్పుడు యూట్యూబ్ బ్రూటస్ అనేది ఫేమస్ ఎందుకైంది? శత్రువు చేసినప్పుడు అది ప్రాబ్లం లేదు, శత్రువు పని అది చెయ్యాలి. మీ పక్క నుండి మీకు తెలియకుండా చేసినప్పుడే వెన్నుపోటు అంటారు దాన్ని. అదే రాజకీయం అంటున్నారు ప్రస్తుతం. ఫైన్, అది మీరు పేరు పెట్టచ్చు. మీరు చాణక్య నీతి అనొచ్చు, ఎక్స్ అనొచ్చు, వై అనొచ్చు, అది మీరు పేరు పెట్టారు. సో మీరేమో వెన్నుపోటు అంటున్నారు. నేను అనలేదు. వెన్నుపోటు అనేది ప్రతి పత్రిక ఆ రోజు హెడ్లైన్స్లో పెట్టింది, నేను అనలేదు. 25 సంవత్సరాల నుంచి వేల మంది అన్నారు వెన్నుపోటు. సో టీడీపీ నేతలు అంటూ ఉంటున్నారు, కొత్తగా రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పలేదు, అందరూ కూడా ఎప్పటి నుంచో చంద్రబాబు వ్యతిరేకులందరూ కూడా ఈ వెన్నుపోటు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు, కొత్తగా రామ్ గోపాల్ వర్మ చెప్పింది ఏమీ లేదా సినిమాలో అని చెప్తున్నారు. ఓకే, చెప్పింది ఏమి లేదు అంటే అప్పుడు చూడదని చెప్పండి. చూస్తున్నారు కదా జనం, అక్కడే మీకు తెలిసిపోయింది కదా. చూసి మీరు ఎక్కడ మీరు ఏ పబ్లిక్ రివ్యూల్లో చూసినా ఎవ్రీబడి ఫీల్స్ దే ఫౌండ్ సంథింగ్ న్యూ. మీరు చూడండి కావాలండి. ఈ మూవీ నిజాలను చెప్తే, నిజాలను చూపిస్తే ప్రజలకి మూవీని ఆపేయడాన్ని ఒక డైరెక్టర్గా ఏ రకంగా చూస్తున్నారు మీరు దాన్ని? ఎనీ ఫిల్మ్ మేకర్ కానీ ఎనీ సిటిజన్ అవ్వచ్చు ఫర్ దట్ మ్యాటర్, కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న ఒకరిని గౌరవించి ఎవరైనా సరే, యూ విల్ ఫీల్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ వాట్ దే ఆర్ డూయింగ్. సో అదే దాంట్లో మనకున్న రైట్స్ ప్రకారం విల్ బి ట్రయింగ్ టు ఫైట్ దట్. ప్రస్తుతం బయోపిక్ల సీజన్ నడుస్తుంది. మోదీ బయోపిక్ తీస్తున్నారు, అలాగే సావిత్రి బయోపిక్ తీశారు, అంతకుముందు మాజీ ప్రధాని బయోపిక్లు కూడా చాలా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ముందు వస్తాయి. ఇప్పుడు బయోపిక్ నార్మల్ ఫిల్మ్ అనేది పాయింట్ కాదండి. ఎనీథింగ్ ఇట్ హ్యాస్ టు ఇంట్రెస్ట్ యూ, ఇట్ హ్యాస్ టు గ్రిప్ యువర్ నరేషన్ ఇన్ ద నరేటివ్. దాని తర్వాత బయోపిక్ అనేది మనం ఒక ట్రూ స్టోరీ అని మనం చెప్తున్నాం కాబట్టి దాంట్లో మీకు ఒక ఎలిమెంటు, ఇది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేసుకుంటే ఎంత బిలీవబుల్గా ఉంది అనేది ఒక ఆస్పెక్ట్ ఒకటి వస్తుంది బయోపిక్లో ఎక్స్ట్రా. అదర్వైజ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బి ఎంటర్టైనింగ్ అండ్ గ్రిపింగ్. వైఎస్ఆర్ బయోపిక్ అయినటువంటి యాత్రమూపై మీ కామెంట్ ఏంటి? నేను ఐ లైక్డ్ ఇట్ అండి, బట్ అంటే నా సెన్సిబిలిటీకి ది నారేషన్ వాజ్ లిటిల్ టూ స్ట్రైట్. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, మీది తెలంగాణలో మీ మూవీ రిలీజ్ అయింది, ఆంధ్రాలో ఇంకా మూవీ రిలీజ్ కావాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా అక్కడ
రిలీజ్ అవ్వలేదు. యా. సో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చి ఆ తర్వాత మీరు రిలీజ్ చేసుకుంటే కమర్షియల్గా వర్కౌట్ అవుద్దా మీకు? కమర్షియల్లీ ఇట్ ఈస్ ఆల్రెడీ వర్క్డ్ అవుట్ అండి. ఓకే. మేము చేసిన కాస్ట్ అట్లన్నింటిలోకి పాయింట్ ఏంటి, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను మనీ గురించి ఆలోచన. ఐ వాంట్ మై ఫిల్మ్ టు బి సీన్ బై మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. అది నా మెయిన్ పాయింట్. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఫైనాన్షియల్ వైజ్గా ఉంటుంది, లేనప్పుడు ఈ రోజున ఒక చోట రిస్ట్రిక్ట్ చేయటం అనేది జరగదు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ రిలీజ్ అయినా మొత్తం ప్రపంచం రిలీజ్ అయిపోయినట్టు. అది ఏది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూడటానికి. మామూలుగా ఫ్రైడే సినిమాలు అందరూ అని చూద్దాం అనుకున్నప్పుడు మీకు అది కావాలి. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్లో నా కాంట్రవర్షియల్ ఎలిమెంట్ చూడాలని ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు అనుకున్నా వాళ్ళు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఎలాగోలా అది పైరసీ సైటా ఎక్కడ ఎక్సా వైఆర్ ఎక్కడైనా సోషల్ మీడియాలో ఆఫ్ కోర్స్ మీరు సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేసేసినట్టున్నారు మూవీని. రిలీజ్ చేయలేదు, అదే థియేటర్లో షూట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ని కోరుకుంటారు, కాంట్రవర్సీలను కోరుకుంటారు, కమర్షియల్గా వర్కౌట్ అవ్వడానికి ఈ స్టోరీస్ అన్నీ తీస్తూ ఉంటారు. వంగవీటి మూవీ కావచ్చు, రక్త చరిత్ర కావచ్చు, లేకపోతే ఇప్పుడు తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కావచ్చు అంటున్నారు. ఏ సినిమా అయినా ఎవరైనా కమర్షియల్గా వర్క్ అవడానికే తీస్తారు. ఉట్టి బయోపిక్లే కాదు, కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ ఏ సినిమా తీసినా దానికోసమే తీస్తారు. పాయింట్ 1. పాయింట్ 2, నేను ఎప్పుడు కూడా నాకు లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ అంటే నాకు పర్సనల్ ఎఫినిటీ ఉంది. దానికి దీనికి సంబంధం లేదు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ ఉంటారు, కేఏ పాల్ నన్ను ముంబైలో మా కాళ్ళు మొక్కారు అని అన్నారు. దానికి కూడా మీరు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. కేఏ పాల్ మీకు స్వతహాగా తెలుసా? నీకు అప్పుడే ఫస్ట్ టైం కలిసి. సో ఆయనకి మీరు మొక్కారా? కానీ నేను మొక్కానని చెప్పాను కదా. నేను చెప్పాను కాళ్ళు లాగటానికి అనుకుని తర్వాత జీసస్ క్రైస్ట్ భయపడి ఆగిపోయినా చేసి చాలాసార్లు చెప్పింది. ఎప్పుడో పాత విషయం అది. కేఏ పాల్ చూస్తే ఏమనిపిస్తుండదు మీకు? కేపాల్ కూడా ఇప్పుడు పార్టీ పెట్టారు, పార్టీ పెట్టి తిరుగుతూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం అంటే ఆ జోక్ కొంచెం ఎక్కువైపోయి నవ్వు రావట్లేదు అంతే, అందుకని లేదు. ఎక్స్ట్రాడినరీ అయిపోయింది అనుకుంటున్నారా? అంటే బాలకృష్ణకి ఈ మూవీ నేను అంకితం ఇస్తున్నాను అని చెప్పారు మీరు. అంటే అది సెటైరిక్గా చెప్పారు. సెటైర్ కాదండి, ఎందుకంటే నిజంగా బాలకృష్ణ గారు ఆ సినిమా కోసం నన్ను అప్రోచ్ అవ్వకపోతే ఈ సినిమా తీసి ఉండేవాను కాదు. దట్ ఈస్ ద ట్రూత్. సో అంటే బాలకృష్ణ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్లే, ఆయన ఇన్స్పిరేషన్ వల్లే ఈ సినిమా తీశారు మీరు? అదే అక్కడే నాకు అసలు సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, దాని గురించి అది నేను చెప్పేది తీయాలి అని. సో కేసీఆర్ బయోపిక్ కూడా మీరు తీయబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. అదే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, కానీ నాకు ఆయన గురించి ఎక్కువ అవగాహన లేదు. బట్ ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్ రీసెర్చ్ ఇన్ దట్. అంటే రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు ఓట్ చేశారా? ఇప్పటివరకు చేయలేదు. సో ఎప్పుడైనా అనిపించిందా నేను పౌరుడిని ఓట్ చేయలేదు, చేయడం నా కర్తవ్యం కానీ చేయట్లేదని? ఇప్పటివరకు ఏ పార్టీకి ఓట్ వేయలేదు? ఎప్పుడు ఎవరికి ఓట్ వేయలేదు. సో ఎందుకని? అది ఓట్ వేయటం అనేది బాధ్యత రహితం నేను ఫీల్ అవుతాను. ఎందుకని అలా? ఎందుకంటే ఓటు వేయటం మనకు రాజ్యాంగం ప్రకారం మన హక్కు కదా, అది ప్రతి పౌరుడు హక్కు, కానీ నెసెసిటీ కాదు. ఓటు వేయకపోవడం అనేది ఇల్లీగల్ కాదు. ఆ హక్కు నేను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అంటే నాకు పాలిటిక్స్ మీద అవగాహన లేదు. అవగాహన లేనప్పుడు ఆ డెసిషన్ మేకింగ్లో నా పార్ట్ ఉంటే బాధ్యత రహితం అవుతుందని నా ఫీలింగ్. కాంటెస్ట్ చేసేవాడికి ఉండాలా లేదా, అర్హత ఉండాలి లేదా నాకు తెలియదు, కానీ ఓటు వేసేవాడికి అర్హత ఉండాలి. ఎందుకంటే క్యాండిడేట్ ఎవరు, అతను ఏమంటున్నాడో, పార్టీ ఏంటి, ఆ పార్టీ ఎజెండా ఏంటి, అంతకుముందు ఆ పార్టీ ఏం చేసింది, వాళ్ళు ఇచ్చే హామీలు ప్రాక్టికల్గా నెరవేరగలుగుతాయా లేదా, ఒకవేళ నెరవేరితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎకానమీ మీద ఎంత ఉంటాయి, ఇలాంటి ఆలోచన, ఇలాంటి అర్థం లేనప్పుడు ఓటు వేయటం అనేది బాధ్యత రహితం అవుతుందని నా నమ్మకం. సో ఓటు ఎక్కడైనా ఉందా, ఎక్కడైనా నమోదు చేసుకున్నారా? నాకు తెలియదు, అసలు ఓటే లేదు. నాకు తెలియదు, నేను అసలు అడగలేదు ఇప్పుడు ఎవరిని. సో ఇప్పుడున్న రాజకీయ నేతలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బయోపిక్లు నేను పట్టించుకోను రాజకీయ నేతలు, నాకు ఎవ్వరూ తెలీదు. నేను పాలిటిక్స్ నేను ఫాలో అవ్వను అసలు. సో మీ ఫ్రెండ్ లగడపాటి రాజగోపాల్ కూడా నిన్నటి వరకు పాలిటిక్స్లోనే ఉన్నారు, యాక్టివ్ పాలిటిక్స్. అయితే యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, మీకు ఫ్రెండ్ కూడా? నాకు పర్సనల్గా ఫ్రెండ్, నేను పాలిటిక్స్ నేను ఫాలో అవ్వను. అసలు పాలిటిక్స్ ఫాలో కాదు, పాలిటిక్స్ ఫాలో కాకుండానే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు మీరు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇట్ ఈస్ ఏ డ్రామా విచ్ హ్యాపెండ్ 25 years back. There is nothing with politics. సో రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ మూవీ ఏంటి? స్క్రిప్ట్ రాస్తున్నాను, ఇంకా డీటెయిల్స్ అలా చెప్తాను. భిన్నంగా ఉంటారు, కేసులకు భయపడరు. వంగవీటి మూవీ తీసినప్పుడు కూడా వంగవీటి రంగ కొడుకు రాధాకృష్ణ మీపై ఒక కేసు కూడా వేశారు. సో మమ్మల్ని డ్యామేజ్ చేశారు, నిజాలు తీయలేదు అని.
దానిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సేమ్ థింగ్ అండి. ఇప్పుడు ఇందాక చెప్పిన దానికి దీనికి ఆన్సర్ తేడా ఉంటుంది, అది అయిపోయింది ఆ విషయం. సో అంటే అందరూ చెప్తుంటారు సెన్సేషనల్ కోరుకుంటారు, రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కోరుకునే భాగంలోనే సో హైప్ కోసం ఇలాంటి మూవీస్ తీస్తూ ఉంటారు, మీడియా అటెన్షన్ డ్రా చేస్తూ ఉంటారు అంటారు. పబ్లిసిటీని వాడుకోవటం అనేది ఫిల్మ్ మేకింగ్ పార్ట్లో అది. మేము పోస్టర్ వేసినా ఇలా మీకు ఇంటర్వ్యూ ఇచ్చినా ఏం చేసినా సరే కూడా అది సబ్జెక్ట్ మ్యాటర్కి అటెన్షన్ డ్రా చేయడానికి పబ్లిసిటీలాగా వాడుకోవడం జరుగుతుంది. దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. శ్రీదేవి అభిమాని అని చెప్పారు, శ్రీదేవిపై బయోపిక్ ఏమైనా తీసే ఆలోచన ఏమైనా? లేదు, ఆయన అభిమాని కాదు, అభిమాని రూపంలో వాడుకుంటున్నారు ఎన్టీఆర్ని అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఏమి చెప్పినా అనుకునేవాళ్ళు వాళ్ళు అనుకుంటారండి. వాళ్ళకి సమాధానం చెప్పినా దానికి కాంట్రరీగా వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. సో అలాంటప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన మీనింగ్ లేదు. సో కేత్రే చెప్తూ ఉన్నారు, ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆయన తీశారు, నేను లక్ష్మీస్ వీరగ్రంథం తీస్తాను అని చెప్తున్నాను. వీరగ్రంథం కూడా ఆయన ఎవడో నాకు తెలియదండి. ఇప్పుడు కానీ ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు, ఎవరు కాదంటారు. ఇప్పటి వరకు తీసిన మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటి? నాకు అలా ఏమి ఉండదు. నాకు ఈ మూవీ అయినా ఒకటే, ఏమైనా ఒకటే. సో మీరు మెచ్చే హీరో ఎవరు తెలుగు సినీ ఇండస్ట్రీ? ఎవరు లేరు, అసలు ఎవరు లేరు. పోనీ నచ్చే డైరెక్టర్ ఎవరు? ఎవరు లేరు. సో నచ్చే యాక్టర్, కమీడియన్ ఎవరు లేరు. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. తెలుగు ఇండస్ట్రీ కాదు, నేను సినిమాలు అలా చూడను అసలు. సో మీ కోణంలో చూస్తారు, డైరెక్టర్ కోణంలో మాత్రమే చూస్తారు. సో రామ్ గోపాల్ వర్మ జయం ఏంటి, లక్ష్యం ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు బతకడం. ఇష్టం వచ్చినట్టు బతకడం. సో రామ్ గోపాల్ వర్మ ఏదైనా మెసేజ్ ఇవ్వాల్సి వస్తే, యూత్కి మెసేజ్ ఇవ్వాల్సి వస్తే ఏమి ఇస్తారు? నేను మెసేజ్ ఎవరినూ తీసుకోను. సో డిఫరెంట్గా ఉంటారు రామ్ గోపాల్ వర్మ, ఎవరికి అర్థం కాని రామ్ గోపాల్ వర్మ. అర్థమయ్యేకి అర్థమవుతాను, అర్థమయ్యేకి కావాలి, అంతే, అంతగానే లేదు. చాలామంది చెప్తుంటారు మాకు రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం అని. ఎందుకు ఇష్టం అంటే ఆయనకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారని చెప్తారు. సో నచ్చినట్టు ఉంటారని చెప్తారు. సో అంటే మీ తర్వాత వచ్చే డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ ఏమన్నా మీరు మెసేజ్ ఇస్తారు? నేను ఇవ్వను, అసలు ఇచ్చే కోసమే లేదు. సో యూత్కి ఎలాంటి మెసేజ్ ఇచ్చే అవకాశం? నేను చెప్పాను మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు తీసుకొని, ఇంకోటి యూత్ ఎవరి మెసేజ్లు వినరు. ఇంత డిఫరెంట్గా ఉంటారు, ఇంత భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి కారణం ఏంటి? భిన్నంగా ఏమో నేను ఆలోచించాను. బేసిక్గా నేను ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ హానెస్ట్లీ. నేను ఇంకోటి కోసం బతకను, ఎవరిని నా కోసం బతకమని అడగను. నేను వేరే వాడి గురించి ఆలోచించే టైం నాకు లేదు. వాడు ఒకవేళ నా గురించి వేరేలాగా ఆలోచిస్తే దాన్ని నేను కేర్ చేయను. సో ఎవరితో పని లేదు, నాకు పని లేదు, ఎవరితో పని లేదు. సో మీకు నచ్చినట్టు మీరు ఉంటారు. సో మీరు మూవీస్ తీస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ, ఇది తప్పు ఇది ఒప్పు అని ఎవరికైనా ఏమైనా చెప్తూ ఉంటారా? ఇది నేను ఎప్పుడు తప్పు ఒప్పు అనే ఒక మారల్ ఆస్పెక్ట్ అసలు నేను దాన్ని పట్టించుకున్నాను. ఓకే. సో ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్కి, ఒక డైరెక్టర్గా ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పను, వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమా వాళ్ళకి తీసుకోమని చెప్తాను. సో ఇన్ని సినిమాలు తీసిన తర్వాత ఇన్ని ఫ్లాప్స్ కావచ్చు, సక్సెస్ కావచ్చు చూశారు. రామ్ గోపాల్ వర్మ సక్సెస్ ఫార్ములా ఏంటి? చాలా తక్కువ బడ్జెట్తో సక్సెస్గా, చాలా తక్కువ బడ్జెట్తో కమర్షియల్గా వర్కౌట్ చేస్తారని చెప్తూ ఉంటారు సినిమాలు. ఏంటి ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? సక్సెస్ ఫార్ములా ఏమి ఉండదండి. నేను చాలా ఫ్లాపులు తీసాను. ఫ్లాపులు తీసినప్పుడు సక్సెస్ ఫార్ములా ఎలా ఉంటుంది? సక్సెస్ ఫార్ములా తెలిసి నేను ఫ్లాపులు ఎందుకు తీస్తాను? సక్సెస్ ఫార్ములాని లేదంటారు. రామ్ గోపాల్ వర్మ చాలా పేరు ఉంది. శివ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ముంబై దాకా వెళ్ళారు, బాగా ఎదిగారు, చాలా పేరు గడించారు. సో మీకు నచ్చినట్టు మీరు ఉంటారు. సో ఈ జీవితం మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను జీవితం మొత్తం చూడండి, ఇవాళ బతుకుతాను, ఇప్పుడే బతుకుతాను. చాలా ప్రాక్టికల్గా ఉంటారు మీరు. దట్స్ రైట్ వే టు లివ్. టీడీపీ వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ మీద కేసులు పెట్టిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఈ సినిమా అడ్డుకున్న వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అడ్డుకున్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే మీ మూవీని మీ మీద కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు. నేను ఎవరికి ఏమీ చెప్పనండి. నేను సినిమా తీశాను, అది నెక్స్ట్ వచ్చిన చూడాలి అని నా ఏ డైరెక్టర్గా విష్ ఉంటుంది. దానికి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో లీగల్గా వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ లీగల్ ఆస్పెక్ట్లో మాకున్న రైట్స్లో మేము వెళ్తాం. అంతేగా నేను ఎవ్వరికి ఏమీ చెప్పను. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించి ఎవరికి ఏమీ చెప్పరు, ఎవరైనా మీ మీద కామెంట్స్ చేస్తే కూడా సైలెంట్గా ఉంటారు. నేను సైలెంట్గా ఉంటాను. నేను ఎప్పుడు అసలు నేను ప్రాక్టికల్ ఆస్పెక్ట్లు చేస్తాను కానీ నేను ఎమోషనల్గా నేను ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వను. ఫైనల్గా చెప్పండి, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తీశారు, బయోపిక్ తీశారు, రిలీజ్ అయింది, సో టాక్ వచ్చింది, మేము మూవీ తీసాము, ఎన్ని అడ్డంకులు ఉన్నా అది పబ్లిక్ ఆదరిస్తున్నారు, సో ఒక నిజాన్ని నేను చెప్పాను అనే ఫీలింగ్ ఉందా మీకు?
Of course, ఇంకేమైనా 100%. చెప్పాల్సింది ఏమన్నా అంటే ఇంకేం మిగిలిపోయింది ఏమన్నా ఇంకేం లేదు. నేను చెప్పాల్సిందంతా అంతా చెప్పేసరికి ఇంకా సబ్జెక్ట్ మిగిలిపోయింది. మ్యాటర్ గురించి సినిమాలో చెప్పాను. దాని తర్వాత చూసిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏర్పరచుకుంటారు. థ్యాంక్ యూ రామ్. Thank you. తనేం చెప్పాలనుకున్నానో తనేం రీసెర్చ్ చేశానో అన్ని నిజాలు మాత్రమే చెప్పాను. తనకు తెలిసిన దానిలో, తనకు రీసెర్చ్ చేసిన దానిలో, తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, తన ఇన్వెస్టిగేషన్లో తెలిసిన దాని ప్రకారం మాత్రం నిజాలు చెప్పానంటున్నారు రామ్ గోపాల్ వర్మ. చూస్తూనే ఉండండి 99 టీవీ. Please subscribe New Waves.